సి జావాలో ప్రతి కాన్సెప్ట్కి ఇంటర్ రిలేటెడ్, అది నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు కూడా. ఇప్పుడు సపోజ్ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది మనం మొదలు పెట్టామంటే ఊప్స్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు అదర్ కలెక్షన్ క్లాసెస్, థ్రెడ్స్ క్లాసెస్, ఎక్సెప్షన్ క్లాసెస్, ఎవ్రీథింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఇంకో విషయం ఏంటంటే ఎక్సెప్షన్స్ గురించి నేను మీకు చెప్పాలనుకుంటే ఊప్స్ కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి. ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా చెప్పాలి అంటే ఎక్కడో చోట మనకు ఎక్సెప్షన్స్ గురించి అవసరం వస్తుంది. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్స్ కావాల్సి వస్తే కలెక్షన్స్ గురించి చెప్పాల్సి వస్తుంది. అంటే మనం ఒకే స్టైల్లో అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ కంప్లీట్గా 100% అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి అని అనుకోకూడదు ఇక్కడ. రైట్, బ్యాక్ అండ్ ఫోర్త్ రావాలి. ఓకే, బ్యాక్ అండ్ ఫోర్త్ రావాలి. ఎగ్జాంపుల్ ఈవెన్ ఇన్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అంటే ఐ మీన్ ఆ కాన్సెప్ట్లో కూడా ఇప్పుడు మనం ఎన్క్యాప్సులేషన్ స్టార్ట్ చేసాం. ఓకే, ఎన్క్యాప్సులేషన్ అని ఒకటి స్టార్ట్ చేసాం. ఈ ఎన్క్యాప్సులేషన్ అనే టర్మ్ ఏదైతే ఉందో దీని గురించి పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళాలి అంటే నో, అది రాంగ్ అప్రోచ్ అవుతుంది. ఎందుకంటే నేను డీప్గా ఒక పాయింట్ గురించి నేను చెప్పాను అనుకో, ఇక్కడ డేటా హైడింగ్ అనే పాయింట్ వస్తుంది. దాని గురించి నేను చెప్పాలంటే ఓకే, దానికి నేను ప్రైవేటు అవన్నీ చెప్పాలి. సో ఇప్పుడు నేను ఆ టాపిక్ మొదలు పెట్టానంటే అది మరీ అర్థం కాకుండా అయిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ని పూర్తిగా కంప్లీట్ చేయకుండా నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ టాపిక్కే వెళ్తాను. మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు ఎన్క్యాప్సులేషన్, ఐ విల్ ఫినిష్ ద టాపిక్. సో ఇప్పుడు ఏముంది క్లాస్లో మెథడ్స్, ప్రాపర్టీస్ అంతే కదా ఎన్క్యాప్సులేషన్ అంటే. నిజమే, కానీ దాంట్లో డీప్ లెవెల్లోకి వెళ్తే రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తారు అని మనం అర్థం చేసుకోవాలని మనం అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఏంటి అది ఆ కాన్సెప్ట్ వేరే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, లైక్ ఇక్కడ ఏంటంటే ఈ ఎన్క్యాప్సులేషన్ గురించి నేను చెప్పాలంటే పోజో అనే క్లాసెస్ గురించి కంప్లీట్గా యూజ్ చేయాలి. పోజో క్లాసెస్ మనం యూజ్ చేస్తాం అంటే వెరీ ఈజీ క్లాసెస్. దాంట్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. చేంజెస్ హ్యాపెన్ ఇన్ వన్ క్లాస్ షుడ్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ టు అదర్ క్లాస్ అని. సో ఆ పాయింట్స్ గురించి నేను మీకు క్లియర్గా చెప్పాలి అంటే నాకు ఇంకా కొంచెం వేరే టాపిక్స్ కూడా అవసరమై ఉంటుంది. అంటే ఎన్క్యాప్సులేషన్ని కంప్లీట్గా అర్థం చేసుకోవాలన్నా కూడా వేరే టాపిక్స్ అవసరం ఉంటుంది. ఇది త్రూఅవుట్ ద జావా ఉంటుంది. అందుకే మనం ఏంటంటే ఒక కాన్సెప్ట్ని ఎప్పుడైనా వదిలేస్తే చెప్పేస్తే అది అక్కడితో వదిలేసినట్టు కాదు, మళ్ళీ మనం ఆ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ప్రతి చోట యూజ్ చేస్తాం. ఆ ఇంటర్ లింక్ అనేది ప్రతి చోట ఉంటుంది, ప్రతి ప్లేస్లో మనం వాడుతూ వస్తాం. అందుకే మన క్లాస్ వింటున్నప్పుడు అన్ని టాపిక్స్ గుర్తొస్తుంటాయి, ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ గుర్తొస్తుంటాయి, గుర్తు చేసుకుంటూ ఉంటాం, ఎప్పటికప్పుడు గుర్తుండిపోయేలా వర్క్ చేయడం. సో రైట్, సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఎన్క్యాప్సులేషన్ అనే పాయింట్ గురించి నేను పూర్తిగా కంప్లీట్ చేయాలి అంటే ఒక రియల్ టైమ్ సినారియో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు అదర్ టాపిక్స్ కావాల్సి వస్తుంది. సో అదర్ టాపిక్స్ దగ్గరికి నేను ఫినిష్ వెళ్తాను. ఐ విల్ కమ్ బ్యాక్ టు ఎన్క్యాప్సులేషన్ అగైన్. అంటే ఎన్క్యాప్సులేషన్లో సింపుల్గా మనం ఏం చెప్పామంటే ఒక క్లాసు, ఆ క్లాస్లో మెథడ్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ర్యాపింగ్ అప్ ఆఫ్ మెథడ్స్ అండ్ క్లాసెస్ ఇంటూ వన్ ఎంటిటీ కెన్ బి కాల్డ్ యాజ్ ఎన్క్యాప్సులేషన్ దట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ జావా యూజింగ్ ద కన్స్ట్రక్ట్ కాల్డ్ క్లాస్ అనే కన్స్ట్రక్ట్ని యూజ్ చేసి ఇలా చేశారు. డన్, అయిపోయింది. ఇప్పటితో ఆ పాయింట్ అయిపోయింది. అండ్ దాన్ని మనం ప్రాక్టికల్గా చూసేదానికి మనం ఏమేమి వాడామంటే మన ఓన్ క్లాసెస్ రాసాం, క్రియేటెడ్ ఓన్ క్లాసెస్. ఓకే, క్రియేటెడ్ ఓన్ క్లాసెస్ రాసాం. ఇప్పుడు దాకా ఓన్ క్లాసెస్ రాసి అందులో మనము మెథడ్స్ని డిఫైన్ చేసాం, సింపుల్ మెథడ్స్ని డిఫైన్ చేసాం. రైట్, ఎలాంటి మెథడ్స్ని డిఫైన్ చేసాము? 4 డిఫరెంట్ వేస్లో. ఓకే, పారామీటర్స్ని అంటే ఇన్పుట్ని తీసుకుంటుంది, అవుట్పుట్ని ఇస్తుంది. ఇన్పుట్ని తీసుకుంటుంది, అవుట్పుట్ని ఇవ్వదు. ఇన్పుట్ని తీసుకోదు, అవుట్పుట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఏంటి, ఇన్పుట్ తీసుకోదు, అవుట్పుట్ ఇవ్వదు. అలా 4 వేస్లో మనము మెథడ్స్ రాయొచ్చు. సో అలా 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 మనం ప్రాక్టీస్ చేసాం. రైట్, ఓన్ క్లాస్ మెథడ్స్ గురించి రాసాము. రైట్, నా ఇప్పుడు మనము ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం చూసామంటే ఎగ్జిస్టింగ్ క్లాసెస్ని ఒక శాంపుల్గా తీసుకున్నాం. ఎగ్జిస్టింగ్ క్లాస్ ఏంటి? ఎగ్జిస్టింగ్ క్లాస్ ఓకే, ఎగ్జిస్టింగ్ క్లాస్ ఏంటి? మనకు స్ట్రింగ్ అనే ఒక క్లాస్ ఉంటుంది. స్ట్రింగ్ అనే క్లాస్, ఈ స్ట్రింగ్ అనే క్లాస్లో వాళ్ళు ఎలా మనకు యూజ్ చేశారు, వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెథడ్స్ని మనం ఎలా యూజ్ చేసాము అంటే ఇక్కడ ఇంకా కొంచెం ఫర్దర్గా దీని గురించి డిస్కస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, ఐ గెట్ ఇన్ టు మెథడ్స్ అండ్ ఆల్. సో ఏంటంటే ఇక్కడ మెథడ్ డెఫినేషన్ అండ్ మెథడ్ కాలింగ్ అని 2 థింగ్స్ ఉంటాయి. అంటే మనం చేసిందే, నేను కొత్తగా చెప్పట్లేదు, దానికి వర్డింగ్స్ మాత్రమే నేను కొత్తగా చెప్తున్నాను. మన క్లాస్లో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేసాం మనం ఈ 2 పాయింట్లు కూడా. అవి ఏంటో కాదు నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో
ఈ క్లాస్లోకి వెళ్తే మనకు సమ్ టెస్ట్ అని సమ్ ఆఫ్ నంబర్స్ అని ఇలా తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనం మెథడ్ని డిక్లేర్ చేసాము. ఈ మెథడ్ని మనం ఎక్కడ వాడాము? ఇంకొక క్లాస్లో వాడాము. ఎస్, ఇక్కడ వాడాము. రైట్. ఓకే, సో ఇలా సైడ్ బై సైడ్ పెడితే క్లియర్గా ఉంటుంది చూడండి. నేను ఈ క్లాస్లో ఇక్కడ ఒక మెథడ్ ఏం చేశాను, నేను డిఫైన్ చేశాను, డెఫినేషన్ ప్రొవైడ్ చేశాను, అంటే మెథడ్ డిక్లరేషన్ చేశాను, ఏదైనా చెప్పొచ్చు. ఇక్కడ ఒక మెథడ్ డెఫినేషన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఈ మెథడ్ డెఫినేషన్ ఈ క్లాస్లో ఉంది. ఈ క్లాస్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ కాలింగ్ చేస్తున్నాను, మెథడ్ కాలింగ్. అంటే టూ థింగ్స్ మెథడ్ డెఫినేషన్ అండ్ మెథడ్ కాలింగ్. రైట్, మెథడ్ డెఫినేషన్ అండ్ మెథడ్ కాలింగ్. రైట్. సో మెథడ్ డెఫినేషన్ అంటే దానికి మెథడ్ సిగ్నేచర్, ఇక్కడ దాకా మెథడ్ సిగ్నేచర్ అంటాం. ఇది మెథడ్ బాడీ. మెథడ్ బాడీని మెథడ్ సిగ్నేచర్ని మనము ఒక క్లాస్లో పెడితే దట్ మెథడ్ కెన్ బి యూజ్డ్ ఇన్ అదర్ ప్లేసెస్. యూజింగ్ ద మెథడ్ కెన్ బి కాల్డ్ as మెథడ్ కాలింగ్. రైట్. అంటే మెథడ్ కాలింగ్లో కొన్ని రూల్స్ చెప్పుకున్నాం. ఏంటి, ఏమేమి చెప్పుకున్నాం ఇక్కడ? ఎప్పుడైనా ఒక మెథడ్ని కాల్ చేయాలంటే డెఫినెట్గా ఐ హ్యావ్ టు పాస్ వాట్? ఓకే, ఏం పాస్ చేయాలి? ఒక వాల్యూని పాస్ చేయాలి. ఏ వాల్యూని పాస్ చేయాలి? ఇన్పుట్గా దీనికి వాల్యూని పాస్ చేయాలి. ఇలా ఏ వాల్యూని పాస్ చేయాలి? వాట్ ఎవర్ వాల్యూ దట్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. మెథడ్ డెఫినేషన్లో ఏ వేరియబుల్ని అయితే అది ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ వాల్యూని మనం పంపించాలి. ఇక్కడ వేరియబుల్ ఏంటి? ఇంటీజర్ వేరియబుల్ ఉంది. అంటే ఏ వాల్యూని పంపించాలి మనము? ఇంటీజర్ వాల్యూని పంపించాలి. సో మెథడ్ డెఫినేషన్కి మెథడ్ కాలింగ్కి ఆ రూల్స్ అనేవి మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఓకే, మెథడ్ కాలింగ్ అండ్ మెథడ్ డెఫినేషన్. రైట్. సో ఇది మెథడ్ కాలింగ్, ఇది మెథడ్ డెఫినేషన్. రైట్. అదే మనం ఒక స్ట్రింగ్లో ఉన్న మెథడ్స్ని వాడుతున్నాం అనుకోండి, అక్కడ మన మెథడ్ డెఫినేషన్ని మనం ఇవ్వలేదు. ఎవరు ఇచ్చారు? స్ట్రింగ్ వాళ్ళు ఇచ్చారు. స్ట్రింగ్లో క్రియేట్ చేసిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెథడ్ డెఫినేషన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మెథడ్ని కాలింగ్ చేస్తున్నాం, మెథడ్ కాలింగ్ చేస్తున్నాం. గాట్ ఇట్ గైస్? మెథడ్ కాలింగ్ అని మనం ఇలా అంటాం. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్ ఇలా మనం ప్రొవైడ్ చేద్దాం. ఆర్ సమ్ ఆఫ్ ఇలా. ఓకే, ఇలా మెథడ్ కాలింగ్ అనేది. మెథడ్ కాలింగ్లో రూల్స్ ఏమని చెప్పుకున్నామంటే, ఒకటి మెథడ్ని కాల్ చేసేటప్పుడు కంపల్సరీగా దానికి కావాల్సిన ఇన్పుట్ను పంపించాలి. ఎగ్జాక్ట్గా మెథడ్ నేమ్ని యాజ్ ఇట్ ఈస్ వాడాలి. అండ్ తర్వాత ఈ మెథడ్ ఏ క్లాస్లో అయితే ఉందో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాన్ని మనం కాల్ చేస్తున్నాం. ఓకే, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఇది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని కాల్ చేసి దీన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. గాట్ ఇట్? సో ఇది ఎస్ డాట్ సమ్ ఆఫ్ ఇది. ఓకే, మెథడ్ కాలింగ్ అండ్ దిస్ వన్. రైట్. సో అండ్ తర్వాత ఏదైతే రిటర్న్ చేస్తుందో, ఏ డేటానైతే అది రిటర్న్ చేస్తుందో, ఏ డేటా టైప్ని అయితే మెథడ్ సిగ్నేచర్, ఇక్కడ మెథడ్ సిగ్నేచర్లో మనకు మెథడ్ సిగ్నేచర్ అనేది ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. ఈ మెథడ్ సిగ్నేచర్ని చూసి రిటర్న్ టైప్ ఏదైతే ఉందో అది దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇంటీజర్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, రిటర్న్ టైప్ని ప్రొవైడ్ చేయాలి. అంటే ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది అనేది ఈ మెథడ్ సిగ్నేచర్లో ఉంటుంది. మెథడ్ సిగ్నేచర్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీ వన్, బట్ నాట్ మెథడ్ బాడీ. అంటే ఇప్పుడు మన క్లాస్ కాబట్టి మనం చూడగలుగుతున్నాం. మన క్లాస్ కాబట్టి మనం మెథడ్ డెఫినేషన్ని చూడగలుగుతున్నాము, మెథడ్ సిగ్నేచర్ని కూడా చూడగలుగుతున్నాము. బట్ జనరల్గా ఎలా అంటే, నేను ఏమంటున్నాను, క్లాస్ అని ఇలా ఉంటుంది కదా, మనకు జార్ ఫైల్ అని అంటాను. అంటే మనం రాసిన క్లాసెస్ అన్నీ వేరే వాళ్ళకి ఇస్తాము, వేరే వాళ్ళ క్లాసెస్ మనం ఇస్తాము. ఎప్పుడు ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మనం ఆ స్టైల్లోనే ఆలోచించాలి. మనం రాసిన కోడ్ మన దగ్గరే ఉంటుంది, మన కోడ్ మాత్రమే వాడుతున్నాము అనుకోకూడదు. వేరే వాళ్ళ క్లాసెస్ మనం వాడుతుంటాం. ఓకే, ఇలా లైక్ స్ట్రింగ్ వాడాం కదా ఎగ్జాంపుల్, మనది కాదు, వేరే క్లాసెస్. సో ఆ క్లాసెస్ మనకి ఎలా వస్తాయంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక జార్ ఫైల్లో వస్తాయి. మనం కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలంటే జార్ ఫైల్లో ఇస్తాం. అలా జార్ ఫైల్లో ఇచ్చినప్పుడు జనరల్గా మనకి ఏంటంటే ఆ మెథడ్ డెఫినేషన్స్ మనకు అవైలబిలిటీ ఉండవు. కానీ మెథడ్ సిగ్నేచర్స్ చూడొచ్చు. ఎలా చూడొచ్చు, ఎలా తెలుసుకోవచ్చు అంటే యూజింగ్ ద డాక్యుమెంటేషన్ అని పిలుస్తాం. సో ఆ డాక్యుమెంటేషన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు డాట్ అని కొట్టంగానే మనకి ఇక్కడ డాక్యుమెంటేషన్ రావట్లేదు కదా. ఎందుకు రావట్లేదు? మనం డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ మనం డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేసామనుకో, యూ కెన్ సీ ద డాక్యుమెంటేషన్ హియర్. ఓకే, ఇట్లా డాట్ అనగానే ఆర్ లేదంటే ఒక HTML లాగా మనము చూడొచ్చు. ఓకే, HTML లాగా కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఆ డాక్యుమెంటేషన్ గురించి నేను చూపిస్తాను.
ఫైన్. అంటే వేరే వాళ్ళకు ఎప్పుడైనా సరే మెథడ్ సిగ్నేచర్ అనేది, మెథడ్ సిగ్నేచర్ అంటే రిటర్న్ టైపు, మెథడ్ నేము అండ్ పారామీటర్స్ ఏంటి. దిస్ మెథడ్ సిగ్నేచర్ ఓకే డిసైడ్స్ వాట్ ఇట్ టేక్స్ అండ్ వాట్ ఇట్ రిటర్న్స్. ఆల్ రైట్, ఆ మెథడ్ సిగ్నేచర్ గురించి మనం తెలియకుండా ఆ మెథడ్ని మనం కాల్ చేయలేం. రైట్, అందుకే మనం స్ట్రింగ్లో ఉన్న మెథడ్స్ మనం కాల్ చేసేటప్పుడు ఏమేమి చూసాము, అది ఏం రిటర్న్ చేస్తుంది అని చూసాము, దానికి ఏం పారామీటర్స్ పంపించాలి అని చూసాం కదా. అలాంటివి కొన్ని మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ వెరీ బేసిక్ థింగ్, మీరు ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. మెథడ్ కాలింగ్ అనేది కంపల్సరీగా రావాలి. మెథడ్ కాలింగ్లో నో కన్ఫ్యూజన్స్ ఉండకూడదు. ఓకే, కన్ఫ్యూజన్స్ ఉండకూడదు. ఆల్ రైట్, మెథడ్ కాలింగ్లో ఓకే పొరపాటును కూడా కన్ఫ్యూజన్స్ ఉండకూడదు. సో కన్ఫ్యూజన్స్ ఉండకూడదు అంటే ఏ పాయింట్లో కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటే మెథడ్ని కాల్ చేయాలంటే దానికి ఫస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా కాల్ చేసే కొన్ని మెథడ్స్ ఉంటాయి, వాటిని స్టాటిక్ అంటాము. ఇప్పుడు మనం కాంటెక్స్ట్లోకి తీసుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు మనం కాంటెక్స్ట్లోకి తీసుకోవట్లేదు. జస్ట్ మెథడ్కి ఏదైనా మెథడ్ కాల్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాన్ని మనం ఏం చేస్తాము, ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్ని కాల్ చేయాలి. మెథడ్ని కాల్ చేయాలంటే ఆ మెథడ్ నేమ్ ఏంటో చూడాలి, మెథడ్కి ఏం పంపించాలో చూడాలి, ఆ వాల్యూస్ని పంపించాలి. ఆల్ రైట్, ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక క్లాస్ తీసుకుంటాను టుడే. ఎగ్జిస్టింగ్ క్లాసెస్తోనే ప్రాక్టీస్ చేద్దాం. రైట్, మన క్లాసెస్ని ఎలా కూడా రాస్తాం మనం ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయాల్సింది. రైట్, ఇక్కడ ఎగ్జిస్టింగ్ క్లాస్ అని ఇప్పుడు సపోజ్ నేను ఓకే ఇక్కడ ఏం తీసుకుంటానంటే ఫైల్ అని ఇలా తీసుకుంటాను. యాక్చువల్గా ఎఫ్ ఈక్వల్ టు ఇలా అంటాం. ఫైల్ అనే ఒక క్లాస్, ఫైల్ అనే క్లాస్ యూజ్ చేసి మన సిస్టంలో ఒక లొకేషన్లో ఉన్న ఫైల్ ఓకే ఫైల్లో ఉన్న కంటెంట్స్ని మనం రీడ్ చేయలేము ఫైల్ యూజ్ చేసి. ఓకే, ఫైల్ అనే క్లాస్ యూజ్ చేసి మనం ఏం చేయగలము ఏం చేయలేము అనేది నేను చెప్తున్నాను. ఏం చేయగలము అంటే ఆ ఫైల్ సైజ్ ఏంటి, ఆ ఫైల్ నేమ్ ఏంటి, ఆ ఫైల్ పేరెంట్ ఏంటి, అది డైరెక్టరీనా కాదా, అదేదో జస్ట్ ఫైలా. ఓకే, అంటే ఇక్కడ మనము ప్రోగ్రామింగ్లో ఈ జావా ఎలా కన్సిడర్, జావానే కదా ఓఎస్ కూడా ఎలా కన్సిడర్ చేస్తుందంటే ఫైల్ అంటే అది డైరెక్టరీ అవ్వచ్చు, ఓకే అది ఫైల్ నార్మల్ ఫైల్ అవ్వచ్చు. రెండింటినీ కూడా ఫైల్ అనే అంటారు, రెండింటినీ కూడా ఫైల్ అనే అంటుంది. ఓకే రైట్, సో రెండింటినీ కూడా ఫైల్ అనే అంటుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఫైల్ ఎఫ్ ఈక్వల్ టు న్యూ ఫైల్ అని చెప్పి నేను ఒక అడ్రస్ ఇస్తాను. ఒక అడ్రస్ సపోజ్ ఏదో ఒక అడ్రస్ ఓకే, ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దీని అడ్రస్ నేను కాపీ చేసుకుంటున్నాను. ఇలా ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసింది ఏంటి, ఒక అడ్రస్. ఆ అడ్రస్ ఏంటి, అడ్రస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఒక జిప్ ఫైల్ని రిప్రజెంట్ చేస్తుంది. జిప్ అనేది ఒక ఫైల్, రైట్, జిప్ అనేది ఒక ఫైల్. రైట్, నేను ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేశాను, ఫైల్ అని చెప్పి ఇదిగో ఒక అడ్రస్ ఇచ్చాను దానికి. ఓకే, ఫైల్కి న్యూ ఫైల్ అని చెప్పి ఒక అడ్రస్ ఇచ్చాను. ఓకేనా, అడ్రస్ ఇచ్చాను. ఈ అడ్రస్ ఇచ్చాక రైట్, ఈ అడ్రస్ ఇచ్చాక ఒక ఆబ్జెక్ట్ మనకు క్రియేట్ అయింది. లెట్స్ లుక్ అట్ ఇట్. మళ్ళీ మనము ఒక ఫైల్ ఆబ్జెక్ట్ని మనం స్ట్రింగ్ క్రియేట్ చేసేటప్పుడు మనం జస్ట్ స్ట్రింగ్ అని ఇలా ఇచ్చాం కదా, స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ అని ఇలా ఇచ్చాం. ఓకే, ఇలా ఇచ్చాం. సేమ్ ఎస్టర్డే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో అలాగే ఇప్పుడు ఒక ఫైల్ ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేసాం. ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఏ పర్టికులర్ అడ్రస్కి ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అని చెప్పి ఇలా ఆ అడ్రస్ ఇచ్చాం. నా వన్స్ మీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని దాంట్లో ఉన్న మెథడ్స్ అన్నింటినీ మనం కాల్ చేయొచ్చు. అంతేనా, దాంట్లో ఉన్న మెథడ్స్ ఏంటి, అసలు దాంట్లో ఉన్న మెథడ్స్ ఏంటని మనకు తెలియాలంటే మనం ఏం చేయాలంటే డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఏ జావా వర్షన్ వాడుతున్నాము, ఓకే ఆ జావా వర్షన్, లేదంటే యాక్చువల్గా ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని ఆర్ మ్యాక్లో అయితే కమాండ్ పట్టుకొని దీని మీద క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది ఈ క్లాస్. ఇది యాక్చువల్గా ఇది చూడండి ఫైల్ డాట్ జావా కాదు, మన క్లాస్ ఏమో ఫైల్ డాట్ జావా, బట్ ఇదేంటి ఫైల్ డాట్ క్లాస్ అని చెప్తున్నాం. ఫైల్ డాట్ క్లాస్, క్లాస్ అంటే క్లాస్ ఫైల్, బట్ ఇది మనకు క్లాస్ ఫైల్ అన్నప్పుడు ఇదంతా కనిపించదు. జనరల్గా అయితే ఇది కనిపించదు. ఇలా కనిపించడానికి రీజన్ ఏంటంటే దీంట్లో డీకంపైలర్ అని అంటారు. అంటే డాట్ క్లాస్ ఫైల్ని కన్వర్ట్ చేసి ఇట్లా కోడింగ్గా చూపిస్తుంది అని మన కంఫర్టబిలిటీ కోసం ఇట్లా ఓపెన్ చేసుకున్నాం.
ఆల్ రైట్, కంఫర్టబిలిటీ కోసం ఓపెన్ చేసి కొన్ని ఫైల్స్ ఓపెన్ కాకపోవచ్చు కూడా, కొన్ని ఎడిటర్స్లో ఓపెన్ కాకపోవచ్చు కూడా, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇది క్లోజ్ చేస్తాం. ఓకే, సో క్లోజ్ చేసి గో టు ద ఇంటర్నెట్లోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఫైల్ అనే క్లాస్కి ఫైల్ ఏపీఐ అనండి, అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, ఏపీఐ ఇన్ జావా అని కొడితే ఇది ఒరాకిల్ దగ్గర నుంచి ఒక ఇలా వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే దీంట్లో ఫైల్ అనే క్లాస్ ఫైల్లో ఉన్న మెథడ్స్ ఏంటి, ఆబ్జెక్ట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మనకు కనిపిస్తాయి. ఓకే, ఎవ్రీథింగ్. సో చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి. ఓకే, మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి, కన్స్ట్రక్టర్ గురించి మనం చెప్పుకోబోతాము ఇమీడియట్గా. ఓకే, అది యా. సో నౌ మెథడ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. యా, సీ హియర్, దీస్ ఆర్ ద మెథడ్స్. ఇవన్నీ మెథడ్స్ ఉన్నాయి. అంటే ఈ మెథడ్స్లోంచి మీరు ఇవెంత వెతికినా ఒకటి కనిపించదు. మనం ఫైల్ అని తీసుకున్నప్పుడు ఫైల్లో ఉన్న కంటెంట్స్ ఏంటో నాకు కావాలంటే కుదరదు. ఫైల్ అనే ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఫైల్లో ఉన్న కంటెంట్స్ని తీసుకోలేము. ఫైల్లో ఉన్న కంటెంట్స్ని తీసుకోవాలంటే మనం ఏంటంటే ఒకవేళ టెక్స్ట్ ఫైల్ అయితే బఫర్ రైడరు, ఫైల్ రైడర్ అని కొన్ని క్లాసెస్ ఉంటాయి. అదే ఒకవేళ జిప్కి సంబంధించిన కంటెంట్స్ తీసుకోవాలంటే దానికి డిఫరెంట్ జిప్ ఏపీఐ అనేది మళ్ళీ సపరేట్గా ఉంటుంది. అండ్ వర్డ్లో ఉన్న ఫైల్స్ని తీసుకోవాలంటే, వర్డ్ ఫైల్లో ఉన్న డేటాను తీసుకోవాలంటే దానికి సంబంధించి పిఓఐ సంబంధించిన ఏపీఐ ఉంటుంది. అంటే డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. అండ్ తర్వాత అలా పీడిఎఫ్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేయాలంటే ఐటెక్స్ట్ సంబంధించిన డేటా ఆ క్లాసెస్ యూజ్ చేయాలి. అంటే అది డిఫరెంట్. ఇప్పుడు మనం దేని మీద ఫోకస్ చేస్తున్నామంటే ఫైల్కి సంబంధించిన థింగ్స్. అంటే ఫైల్లో ఉన్న కంటెంట్స్ కాకుండా అసలు ఫైల్ గురించి ఏం తెలుసుకుంటాం, చాలా తెలుసుకోవచ్చు. ఏంటంటే చూద్దాం. ఇప్పుడు మనకు ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేయడానికి అసలు మనకు పర్మిషన్ ఉందా లేదా, అసలు ఈ రీచ్ అవుతుందా లేదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చా లేదా. ఇప్పుడు ఎస్హెచ్ అన్నాం అనుకో, షెల్ స్క్రిప్ట్ అంటాం, బ్యాచ్ ఫైల్ అంటాం విండోస్లో అయితే .bat అని. ఓకే, ఇలాంటి బ్యాచ్ ఫైల్, ఇలాంటి ఎస్హెచ్ ఫైల్స్, ఈఎక్స్ఈ ఫైల్స్ అని మీరు చూస్తారు. అంటే సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అని మనం జనరల్గా అంటాం. అలాంటి ఫైల్స్, అలాంటివి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చా, అలాంటివి మనం ఎగ్జిక్యూట్ చేయగలమా. ఓకే, సో అలాంటి ఫైల్ ఇది, ఈ పర్టికులర్ ఫైల్ అలాంటి ఎగ్జిక్యూటబుల్ ఫైలా కాదా అని మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఊరికే ఓవర్వ్యూ ఇస్తాను. కెన్ రీడ్, అసలు దాన్ని మనం రీడ్ చేయొచ్చా లేదా. ఓకే, కెన్ రైట్, దాంట్లో కంటెంట్ని రైట్ చేయొచ్చా లేదా, ఎందుకంటే పర్మిషన్స్ గట్రా ఉంటాయండి. ఓకే, మనం ఒకవేళ మనం ఇచ్చిన అడ్రస్తో ఒక ఫైల్ని, కొత్త ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. మనమే కొత్త ఫైల్ని క్రియేట్ చేయొచ్చు, ఉన్న ఫైల్ని డిలీట్ కూడా చేయొచ్చు. అంటే ఈ ఫైల్ని డిలీట్ చేయొచ్చు కావాలంటే మనం, కానీ ఫైల్లో ఉన్న కంటెంట్ని ఇలా యూజ్ చేయలేము. యూజింగ్ ఇది నేను అదే పనిగా చెప్తున్నాను. ఫైల్ అనే వర్డ్ చూడంగానే మనం ఏంటి ఆ ఫైల్లో ఉన్న కంటెంట్స్ తీసుకొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మన టెండెన్సీ అలాగే ఉంటుంది. ఫైల్ అంటే ఫైల్లో ఉన్న కంటెంట్స్ గురించి. కానీ ఫైల్లో ఉన్న కంటెంట్స్ని పక్కన పెడితే ఓకే, ఫైల్కి సంబంధించిన డిఫరెంట్ థింగ్స్ మనకు ఉంటాయి. ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొని ఆ ఫైల్ని రీడ్ చేయొచ్చా, రైట్ చేయొచ్చా, అలాంటి థింగ్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ రావచ్చు. ఈ ఫైల్ని డిలీట్ కూడా చేయొచ్చు. మనం ఈ లొకేషన్లో ఉన్న ఫైల్ని డిలీట్ చేయొచ్చు. లేదు ఇలాంటి ఫైల్ ఒకటి క్రియేట్ చేయమంటే ఎస్, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్, ఫైల్ని క్రియేట్ చేస్తుంది, కంటెంట్స్ని క్రియేట్ చేయలేదు. మరి ఎందుకు కంటెంట్ని ఎందుకు రీడ్ చేయదు అంటే, బికాస్ ఇన్ ద రియల్ వరల్డ్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్. పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి, వీడియో ఫైల్స్ ఉంటాయి, ఆడియో ఫైల్స్ ఉంటాయి కదా. సో జిప్ ఫైల్స్ ఉంటాయి, ఇలాంటి డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫైల్లో ఒక్కొక్క ఫార్మాట్లో డేటా ఉంటుంది. ఒక్కొక్క ఫార్మాట్లో ఉన్న డేటాను రీడ్ చేయడానికి ఇంటర్నల్ రిప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంటర్నల్ రిప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ రాయాల్సి వస్తుంది. సో అందుకు డిఫరెంట్ ఏపీఐస్ ఉంటాయి మనకి. ఓకే, అవన్నీ మనం నేర్చుకుంటాం. డిఫరెంట్ ఫైల్లో ఉన్న డేటాను రీడ్ చేయడం కూడా మనం నేర్చుకుంటాము. మనం గోయింగ్ ఫార్వర్డ్ అది చేద్దాం, నాట్ ఏ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ అని. సో నా ఫైల్ యూజ్ చేసి ఫైల్ డాట్ కెన్ ఎగ్జిక్యూట్. సో ద ఫస్ట్ మెథడ్ ఇక్కడ ఏముంది చూడండి, కెన్ ఎగ్జిక్యూట్ ఇక్కడే ఉంది. సో కెన్ ఎగ్జిక్యూట్ అనే మెథడ్ ఉంది. కెన్ ఎగ్జిక్యూట్ అనే మెథడ్ నేను కాల్ చేయాలంటే దానికి మెథడ్ ఇది. సో దాని ఇదేంటో చూడండి, ఇది మాడిఫైయర్ టైప్. ఏం టైప్ రిటర్న్ చేస్తుంది, బూలియన్ టైప్ రిటర్న్ చేస్తుంది. పారామీటర్స్ ఏమన్నా తీసుకుంటుందా, పారాథసిస్లో ఏమీ లేదు. ఓకే, అదే చూడండి ఇక్కడ దీంట్లో అయితే 2 పారామీటర్స్ తీసుకుంటుంది. సో సంథింగ్ లైక్ ఈక్వల్స్ అని సంథింగ్ ఇలా మెథడ్స్ కొన్ని ఉన్నాయి, రైట్. సో యా,
చూడండి ఇవన్నీ ఇలా తీసుకుంటున్నాము అంటే మీనింగ్ ఏంటి? పారెంథసిస్ అంటే మీనింగ్ ఏంటంటే, పారెంథసిస్ అంటే మీనింగ్ ఏంటి? జస్ట్ పారెంథసిస్ ఉన్నాయి అంటే దాంట్లో ఏమీ డేటా పంపించనక్కర్లేదు, ఇన్పుట్గా ఏమి ఇవ్వనక్కర్లేదు. బట్ ఇట్ రిటర్న్స్ వాట్? బూలియన్. రైట్, నా ఇక్కడికి వద్దాం. సో ఎఫ్ డాట్ ఫైల్ డాట్ కెన్ ఎగ్జిక్యూట్ అనే మెథడ్ని మనం మనం కాల్ చేసామనుకో. రైట్, అక్కడ ఏమవుతుంది? రైట్, కెన్ ఎగ్జిక్యూట్ అనే మెథడ్ని చేస్తే వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్? ఇట్ రిటర్న్స్ వాట్? బూలియన్. అంటే మనం దేన్ని ప్రాక్టీస్ చేస్తున్నామంటే ఎగ్జిస్టింగ్ మెథడ్స్ని మనం కాల్ చేయడం ప్రాక్టీస్ చేస్తున్నాం. సో కాల్ చేయాలంటే కంపల్సరీగా దానికి కావాల్సింది ఏంటో దాని మెథడ్ సిగ్నేచర్ని చూసి మనం తెలుసుకొని దానికి కావాల్సిన వాల్యూస్ని పంపించాలి. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో దాని రిటర్న్ టైప్ ఏంటి? బూలియన్ అని తీసుకున్నాము, ఒక వేరియబుల్లోకి సెట్ అవుతుంది. ఆల్రైట్, ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బూలియన్ బి అని ఇలా కాల్ చేయొచ్చు. ఎస్, రైట్. ఇప్పుడు అది ఎగ్జిక్యూటబులా అంటే లెట్స్ లుక్ అట్ ఇట్. జిప్ ఫైల్ ఎగ్జిక్యూటబులా కాదా అంటే నో, ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే జిప్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో, విన్జిప్, ర్యార్ అని, విన్రార్ అని ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి ఈ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఏదైనా సరే టీఎక్స్టీ ఫైల్ కూడా నాట్ ఎగ్జిక్యూటబుల్. అదే బ్యాచ్ ఫైల్ కానీ అలా విండోస్లో అయితే బ్యాచ్ ఫైల్, దీంట్లో అయితే ఎస్హెచ్ ఫైల్. ఇక్కడే ఉంది ఎస్హెచ్ ఫైల్. దీని అడ్రస్ తీసుకుంటాను నేను, ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. దీని అడ్రస్ తీసుకొని లెట్ మీ టేక్ అనదర్ ఫైల్ f2 ఈక్వల్ టు న్యూ ఫైల్ అని చెప్పి దీని అడ్రస్ని దీని లోపల ప్రొవైడ్ చేస్తున్నాను. నా ఇది ఎస్హెచ్ ఫైల్ అంటే ఇది సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్, షెల్ స్క్రిప్ట్ అని అంటాము. ఓకే, స్క్రిప్ట్ ఫైల్స్. సో అది విండోస్లో అయితే మీరు ఎస్హెచ్ ఫైల్స్ విండోస్లో ఉండవు. దేంట్లో ఉంటాయంటే విండోస్లో మీరు చేస్తున్నట్టే బ్యాచ్ ఫైల్స్ అని ఉంటాయి. బ్యాచ్ ఫైల్ని మీరు ఇలా తీసుకున్నారంటే అప్పుడు సిస్టమ్ డాట్ ఇక్కడ చూడండి f2 డాట్ కెన్ ఎగ్జిక్యూట్ అనే మెథడ్ని ఇలా రాస్తే వాట్ యూ కెన్ సీ బూలియన్ b2 అని ఇలా తీసుకొని నౌ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ b2. ఓకే, రైట్, నౌ చెక్ ఇట్ అవుట్. ఇది సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఆ ఈఎక్సీ ఫైల్స్ అడ్రస్ తీసుకున్నా సరే అది సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. రైట్, అది ఎగ్జిక్యూటబులా కాదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. రైట్, ఓకే. సో తర్వాత రైట్, ఇంకా నెక్స్ట్ ఫైల్ నెక్స్ట్ మెథడ్లోకి వెళ్దాం. కొన్ని మెథడ్స్ చెక్ చేద్దాం. దీంట్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేయొచ్చా? కెన్ రీడ్ వెదర్ దిస్ అప్లికేషన్ టెస్ట్ వెదర్ ద అప్లికేషన్ రీడ్ ద డినోటెడ్ అబ్స్ట్రాక్ట్ పాత్ నేమ్. ఈ పాత్ నేమ్ని మనం రీడ్ చేయొచ్చా లేదా? ఓకే, రైట్, అలా రీడ్ చేయొచ్చా లేదా? సో దానికోసం f2 డాట్ f2 డాట్ కెన్ రీడ్ అనే మెథడ్ ఉంది. రైట్, సో ఇప్పుడు నేను ఇంకొక చిన్న విషయం నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను దీంతో పాటు 1 by 1. ఇది నేను ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అని మనం కాల్ చేస్తున్నామో ఇది బూలియన్ వాల్యూని బూలియన్లోకి సెట్ చేస్తున్నాం కదా, దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. నేను ఒకేసారి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఐ కెన్ కాల్ దిస్ మెథడ్. రైట్, సపోజ్ ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ f2 ఇలా కాల్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే f2 డాట్ కెన్ రీడ్ అన్నప్పుడు ఇట్ రిటర్న్స్ వాట్? f2 డాట్ రీడ్ అనే మెథడ్ కాల్ చేసినప్పుడు ఇట్ రిటర్న్స్ వాట్? సమ్ బూలియన్ వాల్యూ. ఆ బూలియన్ వాల్యూని మళ్ళీ ఎవరికి పంపిస్తున్నాం? ఎవరికి ఇన్పుట్గా ఇస్తున్నాం? ఈ మెథడ్కి, ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్కి మళ్ళీ ఇన్పుట్గా ఇస్తున్నాం. సో అలా మనం ఇన్పుట్ ఇస్తే ఈ మెథడ్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ ద డేటా. సో ఇట్ ప్రింట్స్ ద డేటా. ఓకే, ట్రూ. ఇదేంటి, ఇది రీడ్ చేయొచ్చా అంటే ట్రూ అని ఇచ్చింది. బట్ నేను ఈ మెథడ్ని ఫస్ట్ నుంచి నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నానంటే మనం మెథడ్ సిగ్నేచర్ని యూజ్ చేయడము మీద మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా ఇలా కాల్ చేస్తే ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది అనే విషయం మనకు అర్థం కాదు. అందుకోసమని నేను ఈ స్టైల్ని నేను అవాయిడ్ చేస్తున్నాను. ఓకే, సో అందుకోసం ఇలాగే రాయండి. ఫస్ట్ మన ప్రాక్టీస్ కోసం నేను ఇలా రాస్తున్నాను కెన్ రీడ్ అని. సో మళ్ళీ కావాలంటే సపరేట్గా మళ్ళీ
సో ఆ మెథడ్ సిగ్నేచర్ ఏంటి, మెథడ్ రిటర్న్ టైప్ ఏంటి అని మనం క్లియర్గా తెలుసుకోవడం కోసం అని చెప్పి ఇలా కాల్ చేస్తున్నాం, రైట్. అలాగే కెన్ రైట్ అనే మెథడ్ని కూడా మనం కాల్ చేయొచ్చు, కెన్ రైట్ అనే మెథడ్. ఓకే, సి ఇలా ఉంటాయి కెన్ రైట్ అని. సో ఇప్పుడు డిఫరెంట్గా ఇలాంటివన్నీ సింపుల్ మెథడ్స్ కదా. నేను ఇప్పుడు ఈసారి ఇంకొక మెథడ్ని ఇంకొక స్టైల్ని ప్రొవైడ్ చేస్తాను. ఏంటంటే ఈ F3 అని తీసుకుంటాను. F3 అని ఒక ఆబ్జెక్ట్ తీసుకొని వాట్ ఐ డూ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ టిల్ దిస్ పాత్. ఓకే, లెట్ మీ టేక్ ఇట్ యాజ్ F3 అని తీసుకుంటాను. నా ఇలా ఇచ్చినప్పుడు ఇట్స్ నాట్ ఏ ఫైల్ కదా, జనరల్గా ఇది ఫైల్ కాదు, ఫోల్డర్ అంటాం. బట్ ఫోల్డర్ అయినా ఫైల్ అయినా వీ నీడ్ టు ప్రొవైడ్ దిస్ అడ్రస్. ఈ అడ్రస్ మనం ఫైల్కే ఇస్తాం. సో వన్స్ ఫైల్కి ఇచ్చిన తర్వాత వాట్ యూ కెన్ డూ ఈజ్ హియర్ యూ కెన్ వెరిఫై వెదర్ ఇట్ ఈస్ ఫోల్డర్ ఆర్ ఫైల్ అని కూడా మనం వెరిఫై చేయొచ్చు. సో ఇక్కడ F2 అనేది F2 డాట్ ఈస్ డైరెక్టరీ అని అన్నాం. ఇది రిటర్న్ డైరెక్టరీనా కాదా అని చెప్తుంది. ఫోల్డర్ అన్నా డైరెక్టరీ అన్నా ఒకటే కదా. ఈజ్ డైరెక్టరీ అనే మెథడ్ని మనం కాల్ చేసామనుకో, ఇట్ రిటర్న్స్ వెదర్ ఇట్ ఈజ్ F2 ఈజ్ డైరెక్టరీనా కాదా అని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో F3 డాట్ ఈజ్ డైరెక్టరీ అంటే F3 డైరెక్టరీనా కాదా అని రిటర్న్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో గివ్ యూ బూలియన్ వాల్యూ. బూలియన్, ఓకే, ఇది కూడా బూలియన్ ఇలా తీసుకోండి. సో F2 డైరెక్టరీనా ఫైలా, డైరెక్టరీ కాదు కదా. సో వాట్ హ్యాపెన్స్ యూ కెన్ సీ F2 is dir F2. సో అలాగే F3 కదా ఇక్కడ ఇవ్వాల్సింది BIR రాసాను ఇక్కడ, DIR 1 అని DIR 2 అని ఇలా తీసుకోండి. DIR సార్, జస్ట్ DIR. ఓకే, సో ఇలా దీనికి ట్రూ ఇస్తుంది. ఓకే, దిస్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ట్రూ. సి F3 ఈజ్ DIR true, F2 ఈజ్ DIR false. ఓకే, ఇప్పుడు మనము దీన్నే ఈ F2 ఈజ్ ఫైల్ అని అడగచ్చు. మళ్ళీ ఇది ఫైలా అని అడగచ్చు. అంటే మనకు రన్ టైంలో ఈ పాత్ అనేది రన్ టైంలో వస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇలా ప్రొవైడ్ చేసాం కానీ బట్ రియల్ టైంలో మనం ఏం చేస్తామంటే ఈ ఫైల్ అడ్రస్లన్నీ డేటాబేసెస్లోనూ సమ్ అదర్ ప్లేసెస్లోనూ ఉంటాయి. ఆ అడ్రస్ని మనం తీసుకొని దాన్ని వ్యాలిడేట్ చేయాల్సిన సిచ్యుయేషన్స్ ఉంటాయి. సో అప్పుడు ఆ అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుంది, డేటాబేస్ నుంచి వస్తుంది. మనం ఇలా డైరెక్ట్గా ప్రొవైడ్ చేయము. దీనికి ఈ ఫైల్కి కూడా ప్రొవైడ్ చేసే వాల్యూ ఇది. సపోజ్ ఇది నేను డేటాబేస్ నుంచి కాల్ చేస్తే సమ్ స్ట్రింగ్ అని అడ్రస్ అని ఇలా ఒక మెథడ్ని ఏదో ఒక వేరే మెథడ్ని కాల్ చేస్తే ఆ మెథడ్ మనకి ఇస్తుంది. ఆ మెథడు ఒక వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. ఆ వేరియబుల్ని అడ్రస్ అని ఇలా మనం ఇస్తాం. సో అంటే ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే వాల్యూ డైనమిక్గా ఉంటుంది. మనం అనుకోవచ్చు ఈ మెథడ్స్ అన్ని రాస్తున్నాము ఎందుకు, ఆ మాత్రం ఫైల్లోకి వెళ్ళి చూడొచ్చు కదా, వెదర్ అది డైరెక్టరీనా కాదా, ఫైలా కాదా, అవన్నీ మనం ఇలా చూస్తేనే అర్థమవుతుంది కదా. సో అలాంటప్పుడు ఇదంతా కోడ్ రాయాల్సిన అవసరం ఉందా అంటే ఎస్. ఎందుకు అవసరం అంటే ఈ అడ్రస్ మనకు డైనమిక్గా వస్తుంది. ఓకే, సపోజ్ ఇక్కడ ఒక థౌజండ్స్ ఆఫ్ అడ్రస్లు ఫైల్ అడ్రస్లు ఎక్కడో స్టోర్ చేసి ఉంచాం. అందులో ఏవేవి డైరెక్టరీస్, ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయి, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి నేను కౌంట్ చేయాలి. ఓకే, సో మనం దాన్ని బేస్ చేసుకొని మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అలా మనము ఇలాంటి మెథడ్స్, ఇలాంటి వీటికి మనకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, సో అడ్రస్ మనం ఎలాగో చూస్తాం గోయింగ్ ఫార్వర్డ్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్టెప్. సో మనం ఇలా ఒక ఎగ్జిస్టింగ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని మనం యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, రైట్. సో మనం ఇంకా ఈ పర్టికులర్ క్లాసెస్ స్ట్రింగ్లో ఉన్న మెథడ్స్ అన్నింటినీ మనం తెలుసుకోవాలన్నా, ఫైల్లో ఉన్న మెథడ్స్ అన్నింటినీ మనం తెలుసుకోవాలన్నా మనము డిఫరెంట్ డేటా టైప్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం ఇప్పటిదాకా. డిఫరెంట్ డేటా టైప్స్ గురించి మనం ఏమేమి తెలుసుకున్నామో చెప్పండి ఇప్పుడు. ఓకే, ఏమేమి తెలుసుకున్నాం ఈరోజు? ఓకే, అరే అనే ఒక కాన్సెప్ట్ గురించి చెప్తాను. సో దట్ మనం ఏంటంటే ఇలాంటి మెథడ్స్ని, మల్టిపుల్ మెథడ్స్ని కాల్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది.
అంటే ఇప్పుడు మీకు ఇచ్చి డైరెక్ట్గా స్ట్రింగ్లో ఉన్న అన్ని మెథడ్స్ని ఒకసారి టెస్ట్ చేయండి అని నేను చెప్పలేను. ఎందుకంటే అందులో అరే అనే వాల్యూ కనిపిస్తుంది, వాట్ ఈజ్ అరే అనేది తెలియకుండా మీరు దానిని యూజ్ చేయలేరు, దాన్ని టెస్ట్ చేయలేరు. సో అందుకోసం నేను అరే గురించి చెప్పాలి. అలాగే దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్ కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ గురించి కూడా మనం చెప్పుకున్నాం ఈరోజు. ఫస్ట్ ఓకే, అరే అనే కాన్సెప్ట్ గురించి నేను చెప్తాను మీకు. అంటే మన డేటా టైప్స్ ఏవేవి ఉన్నాయి, ఇంట్, ఫ్లోట్, డబుల్ అవన్నీ ఉన్నాయి కదా. వాటితో పాటు నేను ఏం చేస్తానంటే, నాకు ఇప్పుడు మనకు ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అన్నాను అనుకోండి. ఓకే, ఇంట్ ఏ ఈక్వల్ టు 10. ఓకే గైస్, నేను అరే గురించి చెప్పిన తర్వాత మళ్ళీ నేను స్ట్రింగ్లో ఉన్న మెథడ్స్, ఫైల్లో ఉన్న మెథడ్స్ గురించి మళ్ళీ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఇంతవరకు మనం ఏం డిస్కషన్ చేసామంటే, ఒక మెథడ్స్ని ఎలా కాల్ చేయాలి, దానికి ఏం పాస్ చేయాలి, ఏం రిటర్న్ చేయాలి అనేది తెలుసుకున్నాం. రైట్, మెథడ్ డెఫినేషను, మెథడ్ కాలింగ్ గురించి తెలుసుకున్నాం. రైట్, ఇప్పుడు వేరియబుల్లో అరే అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. అరే గురించి ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే, అరే ఈజ్ ఆల్సో వన్ ఆబ్జెక్ట్ గురించి చెప్పకుండా నేను అరే గురించి చెప్పలేదు. సో డేటా టైప్స్ చెప్పుకునేటప్పుడే నేను అరే గురించి చెప్పు ఉండాలి, కానీ అప్పుడు చెప్పలేదు, ఎందుకు డిపెండెన్సీ ఉంది. సో మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ద డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను క్లియర్గా దాంట్లో ఉన్న ఇంకొక పాయింట్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దట్ ఈస్ అరే. డేటా టైప్స్లో అరే అనే పాయింట్ గురించి చెప్తున్నాను. వాట్ ఈజ్ అరే అంటే, ఇప్పుడు దానికంటే ముందు ఏ ఈక్వల్ టు 10 అంటే మీనింగ్ ఏంటంటే, ఒక వేరియబుల్లోకి ఒక వాల్యూని సెట్ చేశాను. నాకు ఇప్పుడు ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు మార్క్స్ని క్రియేట్ చేయాలనుకున్నాం. మార్క్స్, ఒక స్టూడెంట్కి సంబంధించిన మార్క్స్ని స్టోర్ చేయాలనుకుంటున్నాం. ఒక ఏ అనే వేరియబుల్ తీసుకుంటే 6 డిఫరెంట్ మార్క్స్ ఒక స్టూడెంట్కి ఉన్నప్పుడు, 6 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు స్టూడెంట్కి ఒక వేరియబుల్ ఫిట్ అవుతుందా, ఒక వేరియబుల్ ఇనఫా అంటే నో. వన్ వేరియబుల్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ఇనఫ్ టు స్టోర్ multiple values. If we have 6 different values available, then we cannot store all these 6 values into one single variable. అంతే కదా, ఇప్పుడు ఇలా సెట్ చేయలేదు 10, 45 ఇలా సెట్ చేయొచ్చా? ఇలా అవ్వదు. ఇదిగో ఈ వాల్యూస్ అన్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవడానికి నేను కామా ఇచ్చానుగా, స్టోర్ చేసుకోవాలి అంటే కుదరదు. వన్ వేరియబుల్ ఈజ్ ఫర్ వన్ వాల్యూ, అంతే వాల్యూ. కావాలంటే 10 బదులు మార్చేసుకో, బికాస్ ఇట్ ఈస్ వేరియబుల్, ఇట్ కెన్ వ్యారీ, బట్ ఇట్ కెనాట్ షో మల్టిపుల్ వాల్యూస్. మరి ఇప్పుడు నేను స్టూడెంట్స్కి నేను 6 వాల్యూస్ని తీసుకోవాలి అంటే, వీ హ్యావ్ ఆప్షన్ లైక్ M1. ఓకే, M1 తీసుకో, M1 మార్క్స్ తీసుకో, M2, M3, M4, M5, M6 అలా 6 వేరియబుల్స్ తీసుకోవాలి. అదర్ ఆప్షన్ ఏం తీసుకోవాలి, ఎన్ని వాల్యూస్ని అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటే అన్ని వేరియబుల్స్ని తీసుకోవడం అనేది ఒక ఆప్షన్. అర్థమైందా? 6 వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం అనేది, ఓకే, 6 వాల్యూస్ని తీసుకోవడం ఇన్ M1. ఓకే, M1 అని ఇలా తీసుకున్నాం. ఇంట్ M2 అని ఇలా తీసుకోవచ్చు, ఇంట్ M3 అని తీసుకోవచ్చు. ఓకే, ఒక స్టూడెంట్కి 6 వాల్యూస్ కావాలి, 6 మార్క్స్ని స్టోర్ చేసుకోవడానికి, 6 సబ్జెక్ట్స్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి 6 వేరియబుల్స్ తీసుకుంటున్నాము. ఓకే, కానీ నాకు ఇప్పుడు 100 స్టూడెంట్స్ ఉన్నారు. అప్పుడు ఓకే, ఈచ్ స్టూడెంట్కి ఒకటే మార్కులే అనుకో, టోటల్ మార్క్స్ సేవ్ చేయాలనుకున్నా కూడా 100 స్టూడెంట్స్ మార్క్స్ తీసుకోవాలంటే నేను 100 వేరియబుల్స్ తీసుకోవాలి. పోనీ తీసుకున్నా 1000 కావాలంటే, అంటే ఇప్పుడు మనం పెద్ద సిస్టమ్తో డీల్ చేసేటప్పుడు, ఓకే, ఇప్పుడు మనకు అంతమంది డేటా తీసుకోవాలనుకుంటే అన్ని వేరియబుల్స్ తీసుకోవాల్సి వస్తే, దెన్ వేరియబుల్ తీసుకోవడానికి ఒక పెద్ద ప్రోగ్రామ్ తయారవుతుంది, పెద్ద ఓకే లైన్స్ అయితే. సో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. రైట్, మరి మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం సింపుల్గా ఒక అరే అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మల్టిపుల్ వాల్యూస్ని తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు సింపుల్ 6 మార్క్స్ని తీసుకోవాలి అని అనుకుంటే 6 వేరియబుల్స్ తీసుకోకుండా, లెట్స్ లుక్ అట్ ఇట్, ఇక్కడ M1 అరే అని తీసుకుంటాం. అరేని ఇండికేట్ చేయడానికి మనము ఇది సింగిల్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి కాదు. అరే అంటే మీనింగ్ ఏంటంటే, ఇట్స్ నాట్ ఏ సింగిల్ వాల్యూ, ఇట్ స్టోర్స్ మల్టిపుల్ వాల్యూస్. అంటే మీరు జస్ట్ నార్మల్గా ఓకే, ఒక చిన్న టాయ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈజీగా అర్థం అవడానికి, ట్రైన్ తీసుకోండి. ట్రైన్ ఎలా ఉంటుంది, ఓకే, మల్టిపుల్ బోగీస్ ఉంటాయి కదా, ఓకే, బాక్సులు ఉంటాయి. రైట్, అదే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను
ఇలా తీసుకుంటాం. అంటే దిస్ m1 ఈజ్ వాట్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఇట్ ఈస్, నాట్ జస్ట్ ఇంటీజర్ కాదు, అది ఇంటీజర్ అరే అని పిలుస్తాం. ఇంటీజర్ కాదు, ఇంటీజర్ అరే అంటాం. అరే అంటే మీనింగ్ ఏంటి? ఇట్ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. ఓకే, అయితే అరే అని ఇండికేట్ చేయడానికి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ని తీసుకుంటున్నాం కదా. యూ మే టేక్ స్క్వేర్ బ్రాకెట్స్ హియర్, ఇక్కడైనా తీసుకోవచ్చు ఆర్ ఇక్కడైనా తీసుకోవచ్చు. బట్ 2 ప్లేసెస్లో తీసుకుంటే దానికి డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. దాన్ని 2 డైమెన్షనల్ అరే అంటారు. దానికోసం తర్వాత చూద్దాం. ఒక చోట మాత్రమే తీసుకున్నాం. ఓకే, వాట్ ఇస్ దిస్? ఇట్స్ ఏ సింగిల్ డైమెన్షనల్ అరే. ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ తీసుకున్నాము. అంటే వీఆర్ ఇండికేటింగ్ దట్ దిస్ వేరియబుల్ ఈజ్ నాట్, it is not single variable, it's not a simple integer variable, it is the variable of array ante it can store multiple values. Okay, ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోవాలి? యూ నీడ్ టు డిక్లేర్ ఇట్, యూ నీడ్ టు టెల్, కంపల్సరీగా మనం చెప్పాలి. ఏమని చెప్పాలి? ఎన్ని వాల్యూస్. సో ఇప్పుడు చూడండి, ఈ అరే అనేది ఏంటి అంటే ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్. ఓకే, అరే అనేది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని ఇలా రిప్రజెంట్ చేద్దాం. ఓకే, ఆబ్జెక్ట్, అరే అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో నాకు 10 వాల్యూస్ని స్టోర్ చేయాలి అని మనం చెప్పామనుకో, ఆబ్జెక్ట్లో ఏం చేస్తుందంటే అది 10 ర్యాక్స్ని క్రియేట్ చేస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా అనుకోండి, 10 ఉన్నాయి అనుకున్నాం. ఇలా 10 ర్యాక్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇంకా క్రియేట్ చేయలేదు మనము. ఆబ్జెక్ట్, ఒక అరే అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి. ఆబ్జెక్ట్ లోపల ఏం క్రియేట్ అవ్వాలి? స్పేసెస్, ర్యాక్స్. ఎన్ని ర్యాక్స్? ఇప్పుడు నాకు 10 కావాలి అని చెప్తే 10 ర్యాక్స్ని క్రియేట్ చేస్తుంది. ఈచ్ ర్యాక్లో ఆర్ ఈచ్ స్పేస్లో, ఈచ్ పొజిషన్లో దీన్ని ఎలా తీసుకుంటుంది అంటే, పొజిషన్ ఏం తీసుకుంటుంది? 0 1 2 3 4 అని ఇలా తీసుకుంటుంది. 9 వరకు 10 ఉన్నాయంటే 0 to 9. దీనికి ఒక ఇండెక్స్ని అరేంజ్ చేస్తుంది. ఏం చేస్తుందంటే ఇండెక్స్ని అరేంజ్ చేస్తుంది. సో ఈ ప్లేసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే 10 ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకు? మనం ఇంటీజర్ వాల్యూస్ కావాలి అన్నాం కాబట్టి మనం ఎంత నంబర్ అయితే ఇస్తామో ఆ నంబర్ని బేస్ చేసుకొని ఇంటర్నల్గా అన్ని డిఫరెంట్ వాల్యూస్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, అన్ని వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తుంది. గాట్ ఇట్? అన్ని వాల్యూస్ని మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నాను, ఏమన్నాను? అరే ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం? న్యూ. రైట్, దీనికి న్యూ ఇంటీజర్, సి హియర్ న్యూ ఇంటీజర్ ఇలా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? మనకి ఎన్ని? 5 చాలండి, ఆర్ 6 మార్క్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి 6 సబ్జెక్ట్స్ని ఇలా తీసుకున్నాం. న్యూ. ఓకే, న్యూ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. దేనికి ఆబ్జెక్ట్? ఇంటీజర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇంటీజర్ అరేకి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అందులో మనం ఎన్ని కావాలని చెప్పాము? 6 కావాలి అని చెప్పాము. రైట్. సో ఇప్పుడు ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది మనకి? ఓకే, ఇలా ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఇంట్ అరే, న్యూ ఇంట్ అరే అన్నప్పుడు ఇలా లోపల ఒక ఆబ్జెక్ట్ లోపల ఇలా క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి ఇలా ఒక బాక్సెస్ లాగా ప్రొవైడ్ చేస్తుంది. ఈ బాక్సెస్లో మనం డేటాను స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి స్పేస్ని క్రియేట్ చేస్తుందంటే ద నంబర్ దట్ యూ హ్యావ్ ప్రొవైడెడ్ హియర్. ఆ నంబర్ని ఇక్కడ ఇవ్వకూడదు, నంబర్ని ఇక్కడ ఇవ్వాలి. ఎంత సైజ్ కావాలి? ఇప్పుడు నాకు 6 కాదు, నాకు 600 కావాలనుకోండి. ఎస్, ఇవ్వచ్చు. ఇస్తే ఏమవుతుంది? అది 600 వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి. ఏ వాల్యూస్ని? ఇంటీజర్ వాల్యూస్ని. ఎందుకు? మనం ఇంట్ అంటున్నాం కాబట్టి. సో ఇక్కడ ఇంటీజర్ అరేని క్రియేట్ చేశాం కాబట్టి ఇంటర్నల్గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అందులో ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి, ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి? మనం ప్రొవైడ్ చేసిన నంబర్. ఎంత నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామో ఆ నంబర్తో ఇంటర్నల్లీ అన్ని స్పేసెస్ని క్రియేట్ చేస్తుంది. నౌ ఇట్ ఈస్ రెడీ టు స్టోర్ దోస్ మెనీ వాల్యూస్. ఓకే, సో దాంట్లో స్టోర్ చేసే ముందు దానికంటే ఓకే మనం ఇంకొక పాయింట్ కూడా చెప్తాం. నాకు ఇప్పుడు క్యారెక్టర్ అరే కావాలి. ఓకే, క్యారెక్టర్ అరే కావాలి. క్యార్ అరే సి. ఓకే, సో నేనేం చెప్పాను? ఈ క్యారెక్టర్ ఇక్కడైనా ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడైనా ఇవ్వచ్చు. రైట్, ఇలా ఇద్దాం, మీ ఇష్టం, ఎక్కడైనా ఇవ్వచ్చు. న్యూ
నేను ఒక 100 క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవడానికి న్యూ క్యార్ ఆఫ్ 100 ఇస్తే లోపల ఏం జరుగుతుంది, 100 బోగీలు వస్తాయి ట్రైన్కి. ఓకే, సో మనము ట్రైన్కి ట్రైన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈచ్ బాక్స్ ఉంది కదా, ఈచ్ బాక్స్లో ఒక వాల్యూ స్టోర్ చేయగలము అనుకున్నాం. అండ్ ఈచ్ బాక్స్కి ఒక నంబర్ ఉంటుంది కదా, దానికంటే ఒక నంబర్ ఉంటుంది కదా. సో అలాగే దీనికి కూడా ఒక నంబర్ ఉంటుంది, రైట్. ఇప్పుడు మనం 100 అని తీసుకున్నాం అనుకో, దానికి నంబర్స్ ఎలా ఉంటాయి, 0 నుంచి మొదలు పెడతాయి. 0 1 2 3 4 5 6 అని 99 వరకు 99 వాల్యూస్ ఉంటాయి. 0 to 99 ఎన్ని వాల్యూస్ ఉంటాయి, 100 అని తీసుకున్నా కూడా మనకు గుర్తుపెట్టుకోండి, ఇట్ స్టార్ట్స్ విత్ 0 ఎండ్స్ విత్ 100 - 1. అంతేనా? 100 - 1 అని ఎందుకంటున్నా అంటే దాని లెంగ్త్ మనం 100 ఇచ్చాం, లెంగ్త్ -1. దాని మ్యాక్సిమం ఇండెక్స్ ఎంతవరకు ఉంటుందంటే లెంగ్త్ -1. ఆ లెంగ్త్ -1 అనేది నేను స్పెసిఫిక్గా ఎందుకంటున్నానంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ లైక్ దట్ ఓన్లీ. ఓకే, సో రైట్. అంటే ప్రోగ్రామింగ్లో మనము డైనమిక్గా ఒక అరే మన దగ్గరకు వచ్చింది అనుకో, దాంతో ఎంత సైజ్ ఉంటుందో మనకు తెలియదు, డైనమిక్ ఎన్ని వాల్యూస్ ఉంటాయో మనకు తెలియదు. ఓకే, అలా. సో ఇలా అరేని మనం క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ చేసినప్పుడు మనం అది వేరే వాళ్ళకి పంపిస్తాం, వేరే వాళ్ళు క్రియేట్ చేసింది మనకు పంపిస్తాం. దానికి లెంగ్త్ ఎంత ఉంటుందో తెలియదు. దాని లెంగ్త్ తెలుసుకోవాలనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ డాట్ లెంగ్త్ అని వాడతాం. దాని లెంగ్త్ వచ్చి 100 వస్తుంది. ఇప్పుడు మనం దాంట్లో ఉన్న వాల్యూస్ రీడ్ చేయాలి అంటే మనం 0th వాల్యూ, ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ అని తీసుకుంటాము. అలా ఎంతవరకు తీసుకోవాలి, అలా దాని లెంగ్త్ తెలియనప్పుడు లెంగ్త్ అనే వేరియబుల్ యూజ్ చేసి ఓకే నంబర్ వస్తుంది, దాన్ని -1 చేస్తే అది మ్యాక్సిమం ఇండెక్స్. ఓకే, అక్కడ వరకు యూజ్ చేస్తాం. ఓకే, విల్ బీ యూజింగ్ ఇట్ నౌ. ఇలా నేను ఒకవేళ స్ట్రింగ్ని క్రియేట్ చేయాలనుకోండి, స్ట్రింగ్కి ఆబ్జెక్ట్ అరేని క్రియేట్ చేయాలనుకోండి. ఓకే, ఇలా తీసుకుంటాం, న్యూ స్ట్రింగ్ ఏంటి, ఓకే 10, దట్స్ ఇట్. ఓకే, అంటే ఈ అరే అనేది ఓన్లీ ఫర్ ఎగ్జిస్టింగ్ క్లాసెస్ ఏనా అంటే నో, మన క్లాసెస్ కూడా అరే తీసుకోవచ్చు. అంటే మన క్లాస్కి ఆబ్జెక్ట్ ఉందనుకో, సపోజ్ మన క్లాస్ ఇదే అనుకో, మన క్లాస్ 1 అనేది మన క్లాస్. సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మనం ఎలా క్రియేట్ చేస్తాం, నార్మల్గా 1 = new 1 అని ఇస్తాం, అంతేనా. ఇది నార్మల్గా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. మనకు ఒక ఆబ్జెక్ట్ కాదు, 100 ఆబ్జెక్ట్స్ కావాలనుకో 1 అనే క్లాస్కి. ఇది మన క్లాసే కాదు, ఏ క్లాస్ అయినా సరే అరే క్రియేట్ చేసుకోవచ్చు. మనకు 101 అనే క్లాసెస్ క్రియేట్ కావాలి అని అనుకున్నప్పుడు వాట్ ఐ కెన్ డూ ఈజ్ 1 అరే. ఓకే, ఒక వేరియబుల్ విత్ అది తీసుకుంటాం, న్యూ 1 అరే. ఓకే, ఏంటి ఇలా తీసుకుందాం, అంటే 4 కావాలి, లేకుంటే 100 కావాలి, అన్ని ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ అరేని క్రియేట్ చేస్తున్నాము అంటే మనము ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోండి, మనకు ఏ క్లాస్కైనా మనం అరే క్రియేట్ చేయొచ్చు, ఏ డేటా టైప్కైనా మనం అరే క్రియేట్ చేయొచ్చు. అరే ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఓకే నంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, నంబర్ ఆఫ్ వేరియబుల్స్ని మనం క్రియేట్ చేయడం. ఓకే, రైట్. సో ఇప్పుడు నాకు ఇంకొక చిన్న పాయింట్ ఉంది, అంటే దేని నుంచి అయినా మనం అరే క్రియేట్ చేయొచ్చు అని. సో క్రియేట్ చేసాము, ఓకే, ఏ క్లాస్కైనా క్రియేట్ చేసాము అనుకున్నాం. ఫస్ట్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో మనం చూద్దాం. సో క్రియేట్ చేయడానికి మనం ఏం వాడాము, న్యూ అనే ఆపరేటర్. ఎందుకు, దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఆబ్జెక్ట్. ఓకే, అరే ఈజ్ ఆల్సో ఆబ్జెక్ట్. ఓకే, నౌ m1 వేరియబుల్ వాట్ యూ సే, m1 దాంట్లో వాల్యూ అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, సపోజ్ మనం ఓకే ఇలా ఉందనుకున్నాం. సిక్స్ వాల్యూస్ ఉన్నాయనుకున్నాం. ఇప్పుడు దీనికి ఇండెక్స్లు ఎలా ఉంటాయి, అరే అని క్రియేట్ చేయగానే 6 తీసుకుంటుంది, ఇండెక్సెస్ ఇలా తీసుకుంటుంది. ఓకే, ఇండెక్స్ ఇలా ఉంటుంది. ఆల్రైట్, నౌ ఇప్పుడు అరేని క్రియేట్ చేసాము అంటే వేరియబుల్స్ని మాత్రమే క్రియేట్ చేసాము, వేరియబుల్స్లోకి వాల్యూస్ని క్రియేట్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు వేరియబుల్స్ని మాత్రమే క్రియేట్ చేసాము, వేరియబుల్స్లోకి వాల్యూని ఏమైనా ఇచ్చామా,
ఇవ్వలేదు, వాల్యూని ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఇద్దాం. అంటే వాల్యూస్ ఎన్ని ఇవ్వచ్చు? మనం 6 వాల్యూస్ ఇవ్వచ్చు. దీంట్లో ఒక వాల్యూ, దీంట్లో ఒక వాల్యూ, దీంట్లో ఒక వాల్యూ, అలా మనం ఇవ్వచ్చు. ఓకే, వాటికి వాల్యూస్ ఇవ్వాలి అని అంటే ఓకే మనం ఎలా ఇవ్వాలి? ఇప్పుడు m1 అని డైరెక్ట్గా m1 ఈక్వల్స్ టు 0 అని ఇస్తామా? m1 ఈక్వల్ టు 0 అని ఇవ్వడానికి లేదు. m1 అనేది అరే m1 అనేది అరే, గుర్తుపెట్టుకోండి. m1 ఈజ్ నాట్ ఏ ఇంటీజర్ వాల్యూ, ఇంటీజర్ అరే. ఇప్పుడు ఇంటీజర్ అరే ఇది ఇంటీజర్ అరే వేరియబుల్. దిస్ వేరియబుల్ ఈజ్ పాయింటింగ్ టు, ఇంకా మనం క్లియర్గా చెప్తాను చూడండి, వేరియబుల్ ఈజ్ పాయింటింగ్ టు, ఓకే ఇదంతా ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఈ ఆబ్జెక్ట్లో ఈ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్కి సంబంధించిన ప్లేస్ క్రియేట్ చేస్తే m1 ఈజ్ గోయింగ్ టు పాయింటింగ్ టు దిస్ అరే. m1 ఈజ్ నాట్ పాయింటింగ్ టు దిస్ పర్టికులర్ వాల్యూస్. డైరెక్ట్గా m1 అని తీసుకుంటే ఈ లోపల ఉన్న వాల్యూస్ని మనం తీసుకోవడానికి కుదరదు. ఇదేంటి? ఓన్లీ ఆబ్జెక్ట్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది, అరేని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. m1 ఈక్వల్ టు 0 అని ఇస్తే m1లో 0 సెట్ చేయలేము, ఎందుకంటే m1 డేటా టైప్ ఏంటి? m1 డేటా టైప్ ఏంటి? అరే, ఇంటీజర్ అరే డేటా టైప్. ఇంటీజర్ అరే డేటా టైపు డిఫరెంట్, ఇంటీజర్ టైపు డిఫరెంట్. ఇంటీజర్ అరేలేకి ఇంట్ వాల్యూస్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. అర్థమైందా? ఇంటీజర్ అరే తీసుకున్నామంటే దట్ ఈస్ ఆల్సో డిఫరెంట్ డేటా టైప్. ఇప్పుడు మనం ఇక్కడ మనం ఏం ట్రై చేస్తున్నాం తెలుసా? ఒక ఆబ్జెక్ట్లోకి ఒక ఇంటీజర్ వాల్యూని సెట్ చేసినట్టు. అంటే ఇప్పుడు మనము స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు 20 అని ఇస్తే కరెక్టా? 20 అనేది ఏంటి? ఇంటీజర్. స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ కాబట్టి ఇలా ఇవ్వు, డబుల్ కోట్స్ ఇస్తే ఎస్. సో అప్పుడు 2 అనేది కూడా ఒక క్యారెక్టర్గా, 0 అనేది కూడా ఒక క్యారెక్టర్గా, ఇది ఒక స్ట్రింగ్గా వెళ్తుంది. సో మనం ఇచ్చేదేమో ఇంటీజర్ కాన్స్టాంట్ని డైరెక్ట్గా స్ట్రింగ్కి, ఇది ఎందుకంటే ఇది డేటా టైప్ డిఫరెంట్, ఇది కూడా డేటా టైప్ డిఫరెంట్. అలాగే ఇది కూడా డిఫరెంట్ డేటా టైప్. రిమెంబర్ దట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ డిఫరెంట్ డేటా టైప్. ఇంటీజర్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఇంటీజర్ అరే ఈజ్ డిఫరెంట్. స్ట్రింగ్ అరే ఈజ్ డిఫరెంట్, స్ట్రింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే అరే అనేది ఒక ఆబ్జెక్ట్, డిఫరెంట్ ఆబ్జెక్ట్, రైట్? డేటా టైప్. కానీ మనం ఏం ట్రై చేయాలనుకుంటున్నామంటే మల్టిపుల్ వాల్యూస్ని ఇంటీజర్లోకి సెట్ చేయాలి. దట్ ఈస్ ఫైన్. మల్టిపుల్ ఇంటీజర్స్ని సెట్ ఓకే మల్టిపుల్ ఇంటీజర్స్ని మనం సెట్ చేయాలి అనుకుంటున్నాం. రైట్. సో ఇప్పుడు see here, ఇప్పుడు మనం వాటిని ఎలా సెట్ చేస్తామంటే m1 ఆఫ్ 0, ఓకే m1 ఆఫ్ 0 8. see here guys, what is this? What you are trying to do? You are assigning 8 value to m1 of 0. 8ని m1 ఆఫ్ 0 లెక్క సెట్ చేసాం. అంటే వాట్ ఇట్ ఈస్ మీనింగ్? దీంట్లోకి మనం ఏం సెట్ చేసాం? 8 అనే వాల్యూని సెట్ చేసాం. ఆల్రైట్. నా అలాగే m1 ఆఫ్ 1లోకి 5 m1, సార్ m1 ఆఫ్ వేరియబుల్ m1 m2 m1 ఇలా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మనకు? 6 వాల్యూస్ ఉన్నాయి కదా. 3 4 5. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? గాట్ ఇట్? ఇది అరే. అరే లేక. సో ఇప్పుడు చూడు, ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్తే దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 8 5 44 18 52 అండ్ సమ్ 354 344 సంథింగ్ ఇలా ఉంది. ఇలా ఇంటర్నల్గా క్రియేట్ చేస్తున్నాం. అంటే ఏంటి? m1 అనేది ఏంటి? అరే. ఓకే m1 అనేది
ఇది m1 అనేది ఇది ఈ ఆబ్జెక్ట్. బట్ m0 అంటే m1 ఆఫ్ 0 అంటే ఏంటి, ఇది. దాని లోపల ఉన్న అరేని రీడ్ చేయాలంటే ఇది ఈ స్టైల్లో వాడతాం మనం. m1 ఆఫ్ 0 m1 ఆఫ్, ఇప్పుడు అసైన్ చేస్తున్నాం మనం. m1 ఆఫ్ 0 ఈక్వల్ టు 8 అని 5 అని అసైన్ చేస్తున్నాం మనం. బాగానే ఉంది, రైట్. అసైన్ చేస్తున్నాం. అసైన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న వాల్యూస్ అసైన్ చేయడం ఇలా చేస్తాం. బట్ దాంట్లో ఉన్న వాల్యూస్ని రీడ్ చేయాలంటే అరే ఉంది, ఓకే. సి హియర్, ఇప్పుడు రీడ్ చేయాలి అంటే వెరీ సింపుల్. ఇప్పుడు సపోజ్ లాస్ట్ m1 ఆఫ్ 5 అన్నాం అనుకోండి, m1 ఆఫ్ 5, దట్స్ ఇట్. ఇప్పుడు m1లో ఉన్న 5 వాల్యూ తీసుకొని వచ్చి ప్రింట్ చేస్తాం, రైట్. ఇట్స్ ఆల్ అబౌట్ ఇండెక్స్. ఇండెక్స్ దేని మీద పనిచేస్తుందంటే ఇప్పుడు ఇదంతా ఇండెక్స్ మీద పనిచేస్తుంది. అర్థమైందా? ఇండెక్స్ అనే దాని మీద పనిచేస్తుంది. ఓకే ఓకే. సో మనం ఏం చేస్తున్నాం, అరేని ఎలా క్రియేట్ చేస్తున్నాం, ఇలా క్రియేట్ చేస్తున్నాం, ఆ వాల్యూస్ని ఇలా ప్రొవైడ్ చేస్తున్నాం. సపోజ్ స్ట్రింగ్ని క్రియేట్ చేయాలనుకుంటే స్ట్రింగ్ str అని చెప్పి న్యూ స్ట్రింగ్ ఆఫ్ అంటే ఒక 3 అని తీసుకుంటాను. ఈ 3లో 3 సైజ్. ఇప్పుడు str లోపలికి వాల్యూని పంపించాలంటే str ఆఫ్ 0 ఈక్వల్ టు వాట్, సమ్ ఒక స్ట్రింగ్ abc. str ఆఫ్ 2 ఇలా ఇచ్చాం. సో అంటే స్ట్రింగ్స్ వాల్యూస్ని ఇలా ప్రొవైడ్ చేశాం. ఇప్పుడు స్ట్రింగ్లో ఉన్న ఏదైనా పర్టికులర్ వాల్యూని ప్రింట్ చేయాలి అని అనుకుంటే system.out.println str ఆఫ్ ఏమనాలి 1 అంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ. ఇప్పుడు str అని పంపించామంటే మీనింగ్ ఏంటి తెలుసా, దేన్ని ప్రింట్ చేస్తున్నట్టు, అరేలో ఉన్న అరే ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయాలని ట్రై చేస్తున్నట్టు. అరేలో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయడానికి కాదు, అరే ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో బై డిఫాల్ట్ అట్లా ఇస్తే ఇదేదో వచ్చింది, హ్యాష్ కోడ్ అని దీన్ని అంటాము. దీని గురించి మనం డిస్కషన్ చేయొచ్చు తర్వాత, రైట్. కానీ మనం ఏంటి, str లోపల ఉన్న వాల్యూ కావాలనుకున్నప్పుడు ప్రొవైడ్ ద పొజిషన్. ఓకే, ఇలా ఇచ్చేస్తాం. అలాగే యా. సో నా ఒక అరేని మనము ఇలా డిక్లేర్ చేస్తాము. అరే పర్పస్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటింగ్ మల్టిపుల్ వేరియబుల్స్. మల్టిపుల్ వేరియబుల్స్ని మనం క్రియేట్ చేయాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు అరేని క్రియేట్ చేయడంలో ఇంకొక వే చూపిస్తాను. ఇప్పుడు మనకు ఇలా అయినా క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం, అరే ఇక్కడ డేటా టైప్ని క్రియేట్ చేసాం, అరే అని చెప్పాము, అండ్ తర్వాత న్యూ స్ట్రింగ్ అని ఇలా తీసుకున్నాం. నౌ వాట్ యూ డూ ఇస్, స్ట్రింగ్లో స్ట్రింగ్ str ఈక్వల్స్ టు str2 ఈక్వల్ టు ఇలా తీసుకొని ఇలా కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అంటే దీని లోపల స్ట్రింగ్స్ ఇవ్వచ్చు. ఇలా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఏమైనా మీనింగ్, అరే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాము, అరే ఆబ్జెక్ట్లకి వాల్యూస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది సింటాక్స్. అంటే ఫ్లవర్ బ్రాకెట్ని యూజ్ చేసుకొని మనము ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకు వాల్యూస్ మన దగ్గర హ్యాండీగా ఉన్నాయనుకుంటే డైరెక్ట్గా ఇలా తీసుకొని అరేని ఇలా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ ప్రొవైడ్ లైక్ దిస్. సో దాని తర్వాత ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ప్రింట్ చేయాలనుకుంటే system.out.println ఇలా str2 ఒక వాల్యూని ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేయాలంటే 0, సెకండ్ వాల్యూని ప్రింట్ చేయాలంటే 1, థర్డ్ వాల్యూని ప్రింట్ చేయాలంటే 2. str2 కదా, సారీ str2.
సో ఇలా str2 ఇలా తీసుకున్నాం, str2 ఆఫ్ 0 ఫస్ట్ వాల్యూ. అయితే ఇప్పుడు నాకు అరేలో ఉన్న అన్ని వాల్యూస్ని ప్రింట్ చేయాలి అని అన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనకు మన చాయిస్ ఎలా ఉంటుంది, ఒకటి ఇలా రాయొచ్చు. ఓకే, ఈ అరేలో ఉన్న వాల్యూ అన్నిటినీ ప్రింట్ చేయాలనుకుంటే ఇలా ప్రింట్ చేయొచ్చు. రైట్, ఇలా ప్రింట్ చేస్తే బాగానే ఉంది. ఇప్పుడు ఒకవేళ ఈ అరేలో ఒక 100 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, అన్ని వాల్యూ ప్రింట్ చేయాలంటే ఎలా, రైట్. ఇప్పుడు మళ్ళీ విల్ గో బ్యాక్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ లూప్. ఓకే, మళ్ళీ లూప్ కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. రైట్, ఎలా వెళ్ళిపోదాం, సి హియర్ గైస్. ఇప్పుడు ఒకవేళ నేను ఇలా తీసుకున్నాను ఎగ్జాంపుల్, ఇలా ఉన్నాయనుకోండి, చాలా ఉన్నాయనుకోండి. రైట్, ఎస్టీఆర్ ఈ ఎన్ని అరే కదా, ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, నేను కౌంట్ కూడా చేయలేదు. దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఎలా చేస్తామంటే, లెట్స్ లుక్ అట్ ఇట్. సేమ్ యూజింగ్ అరే ఎలా యూజ్ చేస్తామంటే, ఫర్ లూప్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, అంటే ఐ నుంచి మొదలుపెట్టి 0 నుంచి మొదలుపెట్టి, 0 అనేది దేనికి రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా అంటే దీంట్లో ఉన్న ఇండెక్స్ 0, ఐ లెస్ దాన్, ఓకే, ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు str2 డాట్ లెంగ్త్. లెంగ్త్ అంటే మీనింగ్ ఏంటి, లెంగ్త్ -1 అంటారు. లెంగ్త్ అంటే ఏం చేస్తుందంటే దీని సైజ్ ఎంతో ఇస్తుంది. అయితే నేను మీకు ఇది వాడుతున్నప్పుడు నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ str2 డాట్ లెంగ్త్ అని ఇలా అంటున్నాను కదా. ఓకే, మీరు నాకు చెప్పండి, లెంగ్త్ ఇది str2 అనేది ఒక ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్, స్ట్రింగ్ ఆబ్జెక్టా, అరే ఆబ్జెక్టా? str2 అనేది స్ట్రింగ్ ఆబ్జెక్టా ఆర్ అరే ఆబ్జెక్టా? అరే ఆబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి, అరే ఆబ్జెక్ట్. ఓకే, ఇట్స్ నాట్ స్ట్రింగ్. ఎప్పుడు స్ట్రింగ్ అవుతుంది, str2 ఆఫ్ పొజిషన్ 0 అన్నాము, ఇది స్ట్రింగ్. str2 అనే ఆబ్జెక్ట్ లోపల మనకు మల్టిపుల్ స్ట్రింగ్స్ రెఫరెన్సెస్ ఉంటాయి. మల్టిపుల్ స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకోవడానికి రెఫరెన్సెస్ ఉంటాయి. str2 ఆఫ్ 0 అనేది ఓకే స్ట్రింగ్. str2 డాట్ లెంగ్త్ అనేది ఏదైతే ఉందో, str2 అనేది ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో లెంగ్త్ అని ఇట్లా కాల్ చేస్తున్నాను కదా, లెంగ్త్ అనేది అది ఏమై ఉంటుంది, మెథడ్ అయి ఉంటుందా, ప్రాపర్టీ అయి ఉంటుందా? మెథడ్ని కాల్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తాం, ప్యారెంథసిస్ యూజ్ చేస్తాం. అదే ఒక ప్రాపర్టీని కాల్ చేయాలంటే ప్యారెంథసిస్ వాడడం. గుర్తొచ్చిందా నిన్న చెప్పిన పాయింట్, జస్ట్ రీకాల్. సో ఇప్పుడు మనం str డాట్ లెంగ్త్ అని మనం ఇలా కాల్ చేస్తున్నాము అంటే దీనికి మెథడ్ కాదు, అది ఒక వేరియబుల్. ఒక వేరియబుల్ అనే కన్నా ప్రాపర్టీ అంటాం కదా. ఒక క్లాస్లో ప్రాపర్టీస్ రాయొచ్చు, మెథడ్స్ రాయొచ్చు. ప్రాపర్టీస్ని కాల్ చేయాలన్నా, మెథడ్స్ని కాల్ చేయాలన్నా కూడా మనం డాట్ ఆపరేటర్ వాడతాం. డాట్ ఆపరేటర్ వాడి మనము ఆ పర్టికులర్ వేరియబుల్ని కాల్ చేస్తాం. ఆ పర్టికులర్ ప్రాపర్టీని కానీ మెథడ్ని కానీ కాల్ చేస్తాం. ఒకవేళ మెథడ్ని కాల్ చేస్తే మెథడ్ అయితే ఇలా ఉంటుంది. రైట్, మెథడ్ కాదు, మెథడ్ లేదు. అరే అనే ఆబ్జెక్ట్లో లెంగ్త్ అనే మెథడ్ లేదు. ఏముంది, లెంగ్త్ అనే వేరియబుల్ ఉంది, అంటే ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీని డైరెక్ట్గా ఇలా కాల్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ మీకు నిన్న రాసిన ఎగ్జాంపుల్లోనే ఓకే చూడండి, ఇవి ప్రాపర్టీస్ కదా. ఎలా కాల్ చేసాం వాటిని, ఇదిగో వాటిలోకి వాల్యూస్ని సెట్ చేయాలంటే ఇలా కాల్ చేసాం కదా, డైరెక్ట్గా డాట్ అని. అలాగే ఇక్కడ కూడా అంతే, మనం ఒక ప్రాపర్టీని కాల్ చేస్తున్నాము అంటే దాన్ని డాట్ అని వాడతాం. రైట్, అలాగే ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ పైన స్ట్రింగ్ అనేది ఏదన్నా ఉందా, స్ట్రింగ్ తీసుకోలేదా? ఓకే, లెట్స్ టేక్ స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఇలా తీసుకున్నాం. అంటే నేను మీకు ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్తాను. ఓకే, 1 సెకండ్. ఇలా ఉందనుకోండి, ఇది స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కదా. దీంట్లో లెంగ్త్ అని ఒక మెథడ్ ఉంది, మనం నిన్న చూసాం. స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్లో లెంగ్త్ అనే మెథడ్ ఉంది, ప్రాపర్టీ లేదు. స్ట్రింగ్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి లెంగ్త్ అనే మెథడ్ స్ట్రింగ్ అనే క్లాస్ ప్రొవైడ్ చేసింది.
అదే అరే దగ్గరికి వచ్చేసరికి అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి అరే ఏం చేసిందంటే అరే హ్యాస్ ప్రొవైడెడ్ ఏంటి లెంగ్త్ ప్రాపర్టీని ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు అర్థమైందా? ప్రాపర్టీని కాల్ చేయాలంటే ప్యారెంథసిస్ ఉండవు. మెథడ్ని కాల్ చేయాలంటేనే మాత్రం ప్యారెంథసిస్ కావాలి. ఈవెన్ అందుకే మెథడ్ డిక్లరేషన్లో కూడా మనకి ఎక్కడ చూసినా మెథడ్ అంటేనే ప్యారెంథసిస్ కదా. మన క్లాస్ అయినా సరే మెథడ్ అనగానే ప్యారెంథసిస్. ఆల్రైట్, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఫైన్. సో లెంగ్త్ అనే వేరియబుల్ గురించి, ఒక అరేలో లెంగ్త్ అనే వేరియబుల్ ఉంది. ఇప్పుడు నేను లెంగ్త్ -1 అంటే ఇప్పుడు ఒక 10 ఉన్నాయనుకోండి, సైజు 10 వచ్చింది అనుకోండి, 10 - 1 అంటే 9 ఉంటాయి, 0 to 9 ఉంటాయి. సో అందుకోసం నేను -1 తీసుకుంటాను. లేదు అంటే ఇలా -1 తీసుకోకుండా నేను లెస్ దాన్ వరకు తీసుకుంటా. అంటే ఇప్పుడు లెంగ్త్ 10 వచ్చింది అనుకోండి, లెస్ దాన్ 10 అంటే 10 వరకు రాదు, 10 బిలో వస్తుంది. 10 వచ్చిందంటే ఒప్పుకోదు. కాబట్టి ఇలా అయినా తీసుకోవచ్చు. 1 by 1 వాల్యూస్ని ఇంక్రిమెంట్ చేయాలి i++. అంటే నేను ఇండెక్స్ కోసం ఇలా తీసుకుంటున్నాను. నౌ లెట్స్ ప్రొవైడెడ్ system.out.println. ఓకే, ఏమి ఇస్తామంటే str2 డాట్ వాట్ యు సే str2 ఆఫ్ ఈ మధ్యలో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో i ప్రొవైడ్ చేయండి. అయిపోయింది. అంటే మీనింగ్ ఏంటి? i వాల్యూ వెరీ ఫస్ట్లో వచ్చినప్పుడు i వాల్యూ 0 ఉంటుంది, నెక్స్ట్ వచ్చినప్పుడు 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? ఎన్ని వాల్యూస్ వరకు ఉంటాయో అన్ని వాల్యూస్ మనకు ఇలా ఉంటుంది. లెట్స్ లుక్ అట్ ఇట్. ఓకే, సో ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇవన్నీ అవే కదా వాల్యూస్. ఇక్కడ నుంచి ఈ వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. అయితే ఒకవేళ మనం ఈ లెంగ్త్ ఏవైతే ఉందో ఆ లెంగ్త్ని క్రాస్ చేసి ఒకవేళ మనం ట్రై చేస్తే మనకు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈక్వల్ టు పొరపాటును పెట్టేశాను అంటే ఏంటి, లాస్ట్ వాల్యూ కూడా వచ్చింది. అప్పుడు నాకు ఆ వాల్యూస్ అన్ని ప్రింట్ చేసి లాస్ట్లో మనకు మీరు క్రాస్ అయిపోయారు, ఇండెక్సెస్ ఏవైతే ఉందో ఆ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. బౌండ్స్ ఎలా ఉంటాయి? స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఉంటుంది కదా, ఆ బౌండ్ లోపల మాత్రమే ఉండాలి. స్టార్టింగ్ ఆల్వేస్ 0, ఆల్వేస్ లెంగ్త్ -1 ఈజ్ ఆల్వేస్ ఎండింగ్ వాల్యూ. దానికంటే మీరు ఎక్స్ట్రా వాడారు అంటే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. మనం 15 అని వాడుతున్నాము, ఇండెక్స్ 15 అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. 15 ఎలా వాడుతున్నాం? ఇక్కడ లెంగ్త్ అని వాడుతున్నాం. సో అంటే ఇక్కడ 15 లెంగ్త్ ఉంది. ఎంతవరకు ఉంటాయి? లెంగ్త్ 15 అంటే 14 వరకే ఉంటాయి. ఆల్రైట్, సో అలా గాట్ ఇట్ గైస్. ఇలా అరేని మనం డిక్లేర్ చేసి అరేలో ఉన్న వాల్యూస్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో డిక్లరేషను ఇలా చేసి వాల్యూస్ని ఇలా అయినా అసైన్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు ఈ అరేలోకి ఒక అరేలోకి 100 ఒక అరేని క్రియేట్ చేసి ఒక అరే 100 సైజు ప్రొవైడ్ చేసి అరేలోకి 1 to 100 వాల్యూస్ని ప్రొవైడ్ చేయమని చెప్పామనుకోండి, 0 to 100. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక అరే క్రియేట్ చేయాలి, సైజ్ వచ్చి 100, ఆ వాల్యూస్ 0 ఎత్తు పొజిషన్లో 0, 1లో 1, 2లో 2, 3లో 3 ఇలా 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 రావాలి. 100లో 99 ఉంటుంది కాబట్టి 99 పొజిషన్లో 99 రావాలి. ఓకేనా? ఇలా రావాలనుకోండి. ఓకే, ఇలా రావాల్సి వస్తే ఏం చేయాలి? రైట్, సో మనమే వాల్యూస్ని అసైన్ చేయాల్సి వస్తే లెట్స్ లుక్ అట్ ఇట్. మనకు మాన్యువల్గా కాకుండా ప్రోగ్రామాటికల్గా వాడచ్చు. సపోజ్ ఇంట్ ARR ఆఫ్ సైజ్ ఎంత, న్యూ ఇంట్ ఆఫ్ సైజ్ 100 ఇలా ఇస్తాం. సో ఈ సైజ్ ఇచ్చి వాల్యూస్ని మనం ప్రొవైడ్ చేయాలి అంటే నార్మల్గా ఇలా రాయొచ్చు, ARR ఆఫ్ 0 అని చెప్పి రాసుకుంటా కూడా పోవచ్చు మీరు. ఓకే, ARR ఆఫ్ 0 1, ARR ఆఫ్ 0 1 = 1, 2 = 2 ఎలా రాసుకుంటూ పోవచ్చు. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అప్రోచ్. సో ప్రోగ్రామాటికల్గా మనం చేయొచ్చు. చూడండి, వెరీ సింపుల్. ఫర్ లూప్ యూజ్ చేసి ఫర్ ఇంట్ i = 0, i లెస్ దాన్. ఓకే, ఎలా తీసుకుంటాను నేను? లెస్ దాన్ 100 అని డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదంటే ARR డాట్ లెంగ్త్ అని తీసుకోండి. i++
ఓకే, ఇలా యూజ్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ఐ, అంతేనా? ఇలా ఇవ్వచ్చు. ఓకే, సో ఇలా అరే బేసిస్ మీద మనకు లాజికల్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి. స్ట్రింగ్ గురించి, స్ట్రింగ్ మెథడ్స్ గురించి తెలుసుకున్న తర్వాత స్ట్రింగ్ బేసిస్ మీద మనకు లాజికల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. విల్ వర్క్ ఆన్ ఇట్. ఓకే, వాటి గురించి మనం చేద్దాం. ఓకే, సో ఇలా మనము అసైన్ చేయొచ్చు. సో నాకు ఇంకా ఒక లాజికల్ ప్రోగ్రామ్స్ లాగా ఎలా కొద్దిగా వెళ్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 0th పొజిషన్లో 99 రావాలి, 1లో 98 రావాలి, దీంట్లో 97 రావాలి, లాస్ట్కి వచ్చేసరికి 0 రావాలి, అంటే రివర్స్లో రావాలి. అప్పుడు ఏం చేయొచ్చు? ఐ ఈక్వల్ టు ఒకసారి ట్రై చేస్తారా? ఓకే, ట్రై చేయండి. నాకు ఏం కావాలి? 0th పొజిషన్లో 99 రావాలి. అలా యా, ఇప్పుడు నేను ఐ వేరియబుల్ని ఇండెక్స్గా వాడుతున్నాను, వాల్యూగా వాడుతున్నాను. అర్థమైందా? ఇప్పుడు ఐ వాల్యూ డిఫరెంట్, ఇండెక్స్ వాల్యూ డిఫరెంట్, దాంట్లోకి వెళ్ళాల్సిన వాల్యూ డిఫరెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందేమో మనం ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఐ తీసుకున్నప్పుడు ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉందో దాంట్లో సెట్ అవ్వాల్సిన వాల్యూ కూడా సేమే ఉంది. కాబట్టి మనం ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే 0లో 0, 1 వచ్చినప్పుడు 1, 2 వచ్చినప్పుడు 2 అలా పెట్టాం. కానీ ఈసారి ఏం కావాలి? ఐ వచ్చినప్పుడు 99తో స్టార్ట్ అవ్వాలి, నెక్స్ట్ టైం అవ్వాలి 98తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఇందులో వాల్యూ వేరు, ఇందులో వాల్యూ వేరు. సో దీన్ని ఒక సపరేట్ వేరియబుల్ తీసుకోవచ్చు, దీనికోసము వేరియబుల్ లేకుండా కూడా చేయొచ్చు. ఐ విల్ టెల్ యూ. ఓకే, సో ఇప్పుడు వేరియబుల్ ఇక్కడ వాల్ ఈక్వల్స్ టు ఫస్ట్ 99 అని సెట్ చేస్తా. ఇప్పుడు ఏం చేస్తాను? ఏఆర్ఆర్ ఆఫ్ వాల్ అని సెట్ చేస్తా. ఇప్పుడు ఫస్ట్ ఏఆర్ ఆఫ్ 0 వచ్చినప్పుడు ఎంత వస్తుంది? ఇది 99 వస్తుంది. రైట్, నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అయినప్పుడు ఏఆర్ ఆఫ్ 1 వచ్చినప్పుడు ఏమవ్వాలి? ఒక నెంబర్ డిక్రీజ్ అవ్వాలి. ఐ వాల్యూ ఆటోమేటిక్గా ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది, కానీ మనం వాల్యూ డిక్రిమెంట్ అవ్వదు కదా. సో వాల్ మైనస్ ఇక్కడైనా సెట్ చేయొచ్చు. ఓకే, అంటే ఇక్కడ మల్టిపుల్ ఆపరేషన్స్ అయినా పెట్టచ్చు. కన్ఫ్యూజింగ్గా ఉంది అనిపిస్తే వద్దు, ఇక్కడ రండి, ఇక్కడ సెట్ చేయండి వాల్ మైనస్ అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 98 అక్కడ పెట్టినప్పుడు ఫస్ట్ టైం మైనస్ అయిపోతుంది. అవును, ఫస్ట్ టైంకి రాదు కదా అక్కడికి. ఇక్కడికి ఎప్పుడు ఫస్ట్ టైం రాదు కదా. రైట్, సో నాకు వాల్యూ మైనస్ అవుతుంది. అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 98, 97 సంథింగ్ లైక్. ఇది ఇంక్రిమెంట్, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంటుంది, ఇది మాత్రం డిక్రిమెంట్ అవుతుంది. గాట్ ఇట్? ఇలా మనం యూజ్ చేయొచ్చు. గాట్ ఇట్? ఎస్, ఇది అరే గురించిన ఇంట్రడక్షన్. మనం అరే గురించి తెలిస్తే ఇప్పుడు మళ్ళీ మనం మెథడ్స్లోకి వెళ్ళి స్ట్రింగ్లో మెథడ్స్ని వాడచ్చు, అవన్నీ కూడా చూసుకుంటూ రావచ్చు. ఇప్పుడు మనం ఎలా అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వాడుతూ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుంటూ దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ని కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, జస్ట్ థియరీనే కాకుండా ప్రాక్టికల్గా తెలుసుకుంటూ వస్తున్నాం. బేసిక్గా ఆ క్లాసెస్, ఒక క్లాస్ అంటే ఏంటి, మెథడ్స్ ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాసెస్ ఎలా ఉంటాయి, మెథడ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా వాడాలి, ఎలా కాల్ చేయాలి, ఎవ్రీథింగ్ మనం చేసుకుంటూ వస్తున్నాం. సో టుమారో మనం ఏం చేద్దామంటే మనకు ఇది కూడా తీసుకోవాలి. కన్స్ట్రక్టర్ అనేది గురించి తెలుసుకున్నాం. ఆల్ రైట్, అండ్ మోర్ ఓవర్ రేపు థర్స్డే కదా. రైట్, టుమారో నుంచి మనకు క్లాస్ 7:30కి స్టార్ట్ అవుతుంది. 7:30 to 8:30 మనకు జావా క్లాస్ జరుగుతుంది. ఓకే, 15 minutes బ్రేక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఓకే, సో మనకు ఫ్రంట్ ఎండ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, 2 classes స్టార్ట్ చేద్దాం టుమారో నుంచి. ఆల్ రైట్.